హలో ఫ్రెండ్స్, అజయ్ టాక్స్ ఛానల్కి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆలోచించండి. సక్సెస్ అంటే ఏంటి? ఖరీదైన కారులో తిరగడమా? లేక ఆ కారు లోన్ ఈఎంఐ కట్టే స్తోమత లేకుండానే కారు కొనగలగడమా? చాలామంది లుకింగ్ రిచ్ అంటే ధనవంతుడిలా కనిపించడం మరియు బీయింగ్ వెల్దీ నిజంగా సంపన్నుడిగా ఉండటం మధ్య ఉన్న తేడా తెలియక జీవితాంతం పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఈరోజు నేను మీకొక లాజికల్ కేస్ స్టడీ చెప్తాను. ఇది రవి, రాజు అనే ఇద్దరి వ్యక్తుల కథ మాత్రమే కాదు, ఇది కన్జ్యూమర్ మైండ్సెట్ వర్సెస్ ఇన్వెస్టర్ మైండ్సెట్ మధ్య జరిగే యుద్ధం. ఈ వీడియో చివరికొచ్చేసరికి మీ ఆలోచనా విధానం ఖచ్చితంగా అప్గ్రేడ్ అవుతుంది. ఇద్దరు స్నేహితులు, రవి, రాజు. ఇద్దరికీ ఒకే కంపెనీ, ఒకే ప్యాకేజ్, 50K శాలరీ. కానీ వారిద్దరి ఫినాన్షియల్ ఐక్యూ వేరు. సబ్జెక్ట్ 1, రవి, ద కన్జ్యూమర్ మైండ్సెట్. రవికి జీతం రాగానే అతని బ్రెయిన్లో డోపమీన్ రిలీజ్ అయ్యేది. అంటే వెంటనే ఏదో ఒకటి కొని ఆనందపడాలి అనే తపన. దీన్నే సైకాలజీలో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. రవి తన జీతాన్ని లయబిలిటీస్ అంటే అప్పులు పెంచే వస్తువుల మీద ఖర్చు చేశాడు. అవసరం లేకపోయినా లేటెస్ట్ ఐఫోన్ ఈఎంఐలో తీసుకున్నాడు. డిప్రీషియేటింగ్ ఎసెట్. కొన్న మరుసటి రోజే దాని విలువ తగ్గిపోతుంది. సొసైటీలో గొప్పగా కనిపించడానికి బ్రాండెడ్ బట్టలు, పార్టీలు. రవి ఫార్ములా: ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ ఈక్వల్ టు 0. సబ్జెక్ట్ 2, రాజు, ది ఇన్వెస్టర్ మైండ్సెట్. రాజుకి తెలుసు డబ్బుని దాచుకుంటే అది పెరగదు, దాన్ని పనిలో పెట్టాలి అని. రాజు డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఆనందాన్ని వాయిదా వేసుకోవడం అనే ప్రిన్సిపుల్ని ఫాలో అయ్యాడు. రాజు తన జీతాన్ని అసెట్స్ అంటే ఆదాయాన్ని పెంచే వస్తువుల మీద ఇన్వెస్ట్ చేశాడు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, స్కిల్ డెవలప్మెంట్. రాజు ఫార్ములా: ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్. అందరూ రాజుని చూసి వీడు లైఫ్ని ఎంజాయ్ చేయడం లేదు అని కామెంట్ చేశారు. కానీ రాజు కంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే చక్రవడ్డీ మ్యాజిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 5 ఇయర్స్ తర్వాత మార్కెట్లో రిసెషన్ వచ్చింది. జాబ్స్ పోయాయి. ఇక్కడ అసలైన లాజిక్ బయటపడింది. రవి సిచ్యువేషన్: ఫినాన్షియల్ కొలాప్స్. రవికి ఒకే ఒక్క ఆదాయ వనరు ఉంది, అది జీతం. అది ఆగిపోగానే అతను క్రియేట్ చేసుకున్న లైఫ్ స్టైల్ ఒక హౌస్ ఆఫ్ కార్డ్స్లా కూలిపోయింది. బ్యాంకు వాళ్లు ఈఎంఐ కోసం ఇంటికొస్తుంటే రవికి అర్థమైంది, ఇన్నాళ్లు తను కొన్నవి ఆస్తులు కాదు, గుదిబండలు అని. అతను డెట్ ట్రాప్లో కూరుకుపోయాడు. రాజు సిచ్యువేషన్: ఫినాన్షియల్ ఇమ్యూనిటీ. రాజుకి జాబ్ పోయినా భయం లేదు. ఎందుకంటే గత 5 ఇయర్స్గా రాజు నాటిన మొక్కలు ఇప్పుడు పండ్లు ఇస్తున్నాయి. రాజుకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తోంది. ఆ టైంని వాడుకుని రాజు తన సొంత స్టార్టప్ ప్లాన్ చేశాడు. రవి జాబ్ కోసం వెతుకుతుంటే రాజు జాబ్ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీలోని మారల్ చాలా ప్రాక్టికల్. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీ విలువను తగ్గించే వస్తువుల మీద ఖర్చు పెడితే మీరు ఎప్పటికీ ర్యాట్ రేస్లోనే ఉండిపోతారు. అదే డబ్బుని మీ విలువను పెంచే వాటి మీద పెడితే మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి, రిచ్ పీపుల్ బై అసెట్స్, ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ బై లయబిలిటీస్ దట్ దే థింక్ ఆర్ అసెట్స్. మీరు రవిలాగా టెంపరరీ ఆనందం, ప్లెజర్ కోరుకుంటారా, లేక రాజులాగా పర్మనెంట్ స్వేచ్ఛ కోరుకుంటారా? మీ సమాధానం రాజు అయితే ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి. మీ ఖర్చులని ఆడిట్ చేయండి. అనవసరమైన వాటిని కట్ చేయండి. మీ 20s మరియు 30sలో మీరు చేసే సాక్రిఫైస్ మీ 40sలో మిమ్మల్ని రాజుని చేస్తుంది. ఈ వీడియోలో ఉన్న లాజిక్ మీకు నచ్చితే ఐ చూస్ ఫ్రీడమ్ అని కామెంట్ చేయండి. నాలెడ్జ్ని షేర్ చేయడం కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, అజయ్ టాక్స్.